ఏ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. సో చాలా రోజుల తర్వాత మన మీడియా ముందరకు వచ్చిన చంటి గారు అయితే మనతో ఉన్నారనమాట. ఆయన అడిగి తెలుసుకుందాం, ఆయన ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఎందుకు వచ్చారు ఏంటని. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? సూపర్, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నానన్న. వెరీ గుడ్, వెరీ గుడ్ అన్న. ఆఫ్టర్ లాంగ్ టైం మిమ్మల్ని మళ్ళీ చూస్తున్నాము, మళ్ళీ స్క్రీన్స్ మీద చూస్తున్నాము, చాలా హ్యాపీగా ఉంది మాకు. సో మీరు కూడా ఎలా అనిపిస్తుంది మీకు ఆ ఫీలింగ్? అది ఇన్ని గ్యాప్ తీసుకున్న తర్వాత ఇంత గ్యాప్? నేనే పెద్ద గ్యాప్ తీసుకోలేదు డార్లింగ్, గ్యాప్ వచ్చింది. అది పరిస్థితుల ప్రభావం, గ్రహాలు అలా కలిసి వచ్చాయి. ఓకే, దానికి మనం ఏం చేయలేం కాబట్టి. బట్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. గ్యాప్ రావడం కూడా మంచిది, ఒక్కొక్కసారి చాలా నేర్పిస్తుంది కాబట్టి అవన్నీ నేర్చుకుని మళ్ళీ వచ్చాను అంతే అన్న. ఇప్పుడు చాలా మంది వన్స్ ఒక్కసారి ఇండస్ట్రీలో ఎలా అంటే మనం ఫేడ్ అవుట్, వన్స్ గ్యాప్ వచ్చింది మనం ఫేడ్ అవుట్ అయిపోయాం అంటే మళ్ళీ గుర్తుపట్టడం చాలా టైం పడుతుంది. బట్ మీకు ఆ రికగ్నైజేషన్ ఆల్రెడీ ఉంది. మళ్ళీ ఇప్పుడు దీని తర్వాత ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మీకు ఆ రికగ్నైజేషన్ అనేది ఎలా ఉంది? మళ్ళీ ఆఫర్స్ అనేది ఎలా వస్తున్నాయి మీకు? ఓకేనా అంతా? పర్లేదానికి ప్రస్తుతానికైతే కొంచెంగా వస్తున్నాయి. అదే రికగ్నైజేషన్ మీకు అలానే ఉంది అన్నావు చూసావా, అందుకు మళ్ళీ థ్యాంక్స్. ఎందుకంటే నేను ఏం చేశాను అనేది నాకు తెలియదు, బట్ ఐ మేడ్ పీపుల్ లాఫ్. అందరినీ నవ్వించే ప్రయత్నం చేశాను. కడుపుబ్బా నవ్వుకున్నాడు, నన్ను చూసి గుర్తుపెట్టుకున్నాడు. ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఇంకా నాకు క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ కమ్ బ్యాక్ టు మూవీ గురించి చూసుకుంటే షష్టిపూర్తి. సో షష్టిపూర్తిలో మీ క్యారెక్టర్ కానీ అది కానీ చాలా బాగుందన్న. లైక్ ఇన్ని రోజుల తర్వాత వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మళ్ళీ ఆన్ స్క్రీన్లో? నేను అదే చెప్తున్నా కదా, ప్రతి సినిమాలో పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేయాల్సిన అవసరం ఉండదు. చిన్న క్యారెక్టర్ చేసినా చాలు. ఈ సినిమాలో చిన్నది అని చెప్పను, పెద్దది అని చెప్పను, కానీ అందరికి గుర్తుండిపోయే క్యారెక్టర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, అంత పెద్ద లెజెండ్ తోటి స్క్రీన్ షేరింగ్ అంటే చిన్న విషయం కాదు. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు ఐఎమ్ సో బ్లెస్డ్. ఆయన ఉండి ఆయన ముందు నేను డైలాగ్ చెప్తుంటే ఒక్కొక్కసారి ఆయన నవ్వేసేవాడు, మాకు నవ్వొచ్చేది. నవ్వద్దనేవాడు. మరి మీరు నవ్వుతున్నారు ఏంటి సార్ అంటే, నువ్వు చేస్తుంటే నవ్వొస్తుంది రానేటోడు. నేను చేస్తుంటే ఆయన నవ్వొస్తుందంటే అది ఎంత గొప్ప దీవెన. అంటే కిరీటి ఆయన ఎంతమందిని నవ్వించాడు ఆయన. నేను ఒక అరక్షణం నవ్వించానంటే ఐఎమ్ సో బ్లెస్డ్. ఇంకోటి ఆయన నాకు ఆ ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి, నేను ఆ ఫ్రీనెస్ ఇచ్చారు కాబట్టి నటించాను. సో ప్రతి ఆర్టిస్ట్కి అలాంటి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. అండ్ అన్న, ఇప్పుడు మీరు ఇన్ని రోజుల తర్వాత వచ్చారు కాబట్టి మీకు ఆ గ్యాప్లో మీకు ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ, లైక్ ఫ్యామిలీ సపోర్ట్ కానీ, లేకపోతే ఫ్యాన్స్ పరంగా కానీ ఎటువంటి సపోర్ట్ మీకు వచ్చింది? అందరి సపోర్ట్ ఉంది డార్లింగ్, అందరి సపోర్ట్ ఉంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, ఫ్యాన్స్ అని అనుకునే ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉంది, అని అనుకునే వాళ్ళ సపోర్ట్. అండ్ మళ్ళీ మీ అప్డేట్ ఏంటన్నా? నెక్స్ట్ మూవీస్ కానీ లేకపోతే ఏమైనా షోస్ కానీ? వస్తున్నాయి. షోస్ ఏం లేవు ప్రస్తుతానికి, ఓన్లీ మూవీసే. చిన్న క్యారెక్టర్లు, పెద్ద క్యారెక్టర్లు వస్తున్నాయి. కొన్ని రివీల్ చేయొచ్చు, కొన్ని రివీల్ చేయకూడదు. ఈ మధ్యకాలంలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఒకటి చేశాను, తొందరలో అది రిలీజ్ అవుతుంది. సాంబార్ అనే ఎలా అయితే ట్రోల్ అయిందో ఇది కూడా అలా ట్రోల్ అవుతుంది కన్ఫామ్. కానీ చాలా వెయిట్ చేస్తున్నాం అన్న మీ కామెడీ టైమింగ్ కానీ అది కానీ. చాలా మంది ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడు వస్తారు చంటి గారు, ఎప్పుడెప్పుడు ఏంటి కామెడీ ఎలా ఉంటుంది ఏంటని. బట్ మీ ఫ్యాన్స్ అందరికీ ఈ సంక్రాంతి సందర్భంగా మీరు ఇచ్చే అప్డేట్ కానీ ఏదైనా ఉందా? సంక్రాంతి జాగ్రత్తగా చేసుకోండి, మాంజాలు యూజ్ చేయకండి. పోతే పోయిన 4 పతంగులే, కానీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంటు. ఆ చైనా మాంజాలు అవి యూజ్ చేయకండి. పిల్లలకు అసలు ఇవ్వకండి. ఒకవేళ పిల్లలతో మీరు ఎగిరించాలనుకుంటే మీరు పక్కన నిలబడండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మన ఎంజాయ్మెంట్ ఎలాగ అయిపోయింది, వాళ్ళ ఎంజాయ్మెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా బళ్ళ మీద వెళ్ళేటప్పుడు దారాలు గిరాలు ఎత్తుక్కుంటూ చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఈ మధ్య న్యూస్లో ఎక్కువ వస్తున్నాయి, మెడకలు కట్టేపోతున్నాయని. అది కొంచెం పిల్లల్ని, ముందు మీరే ఉంటారు కాబట్టి మీ పిల్లల్ని చాలా క్లోజ్గా మెడకి బట్ట కట్టి తీసుకెళ్ళండి. ఎందుకంటే మన దరిద్రం బాగాలేకపోతే మనం ఏం చేయలేము. సో పిల్లల్ని కాపాడడం చాలా ఇంపార్టెంటు. పిల్లల పక్కన మీరు ఉండండి, పిల్లలతో పాటు ఎగిరిచ్చేయండి. పతంగిని మీరు కట్ చేసి పిల్లల ఎంజాయ్మెంట్ మీరు చూడండి, అంతే. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ బర్త్డే టు ఎవ్రీ ఫెస్టివల్. హ్యాపీ బర్త్డే టు సంక్రాంతి.